ఇది చేవెళ్లకు సంబంధించినటువంటి ఓటింగ్. చేవెళ్ల పార్లమెంట్లో మనం గెలుపవదనేటువంటిది పెట్టి చేవెళ్లలో ఉన్నటువంటి దాంట్లో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నాడు. టీఆర్ఎస్ నుంచి కూడా రంజిత్ రెడ్డికి దాదాపుగా టికెట్ ఖరారైందనేటువంటిది వస్తుంది. 18,000 మంది చేవెళ్ల లోక్సభకు సంబంధించినటువంటి దాంట్లో పోలింగ్లో పాల్గొన్నారు. ఈ 18,000లో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 7 సెగ్మెంట్లు కూడా చేవెళ్లకు సంబంధించి టీఆర్ఎస్ఏ గెలిచింది. బీఆర్ఎస్ఏ గెలిచింది. రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019లో గెలిచారు. 8% ఓట్లు మాత్రమే వస్తున్నాయి. 8% మాత్రమే ఓట్లు వస్తున్నాయి సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి. అందుకే మరి పార్టీ మార్పుకు సంబంధించినటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి. 2014లో టీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తే ఎట్లా ఉంటుందంటే 77% మంది కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తే 77% మంది ఓట్లు వేస్తారనేటువంటిది వచ్చింది. కాంగ్రెస్ నుంచి మొన్న మహేశ్వరం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి పేరు పెట్టాం మనము. ఆయనకు సంబంధించినటువంటి ఫోటో పెడితే 14% ఓట్లు వచ్చాయి. ఇది చేవెళ్లకు సంబంధించి. చేవెళ్లలో సీఎం చాలా పకడ్బందీగా రేవంత్ రెడ్డి దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకున్నారు. ఆ చేవెళ్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి తీసుకున్నారు. దానికి సంబంధించి చేవెళ్లలో ఎట్లా ఉంటుందనేటువంటిది చూస్తే ఖచ్చితంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దాంట్లో కూడా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ఏ ఎక్కువ ఓటింగ్ వచ్చింది. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది. మొన్న ఒక్క ఎమ్మెల్యే కూడా సిట్టింగ్ చేవెళ్లకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరు గెలవలేదు. సో కాంగ్రెస్కు సంబంధించి పరిగి, అదేవిధంగా తాండూరు, ఇవి కాంగ్రెస్ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి దాంట్లో. అదేవిధంగా రాజేంద్రనగర్లో టీఆర్ఎస్ఏ గెలిచింది. శేర్లింగంపల్లిలో టీఆర్ఎస్ఏ గెలిచింది. వికారాబాద్లో ఈ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పైచేయి ఉంది కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది అనేటువంటి విషయం చూడాలి. ఈ ఓటింగ్ పర్సంటేజ్లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడిచింది కాబట్టి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచినా కూడా పోటీ మాత్రము బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చేవెళ్లలో ఉన్నట్టుగా మనకు ఈ ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరఫున 1వ స్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఉన్నారు. 3వ స్థానంలో రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్ తరఫున ఉన్నారు. ఇది చేవెళ్లకు సంబంధించినటువంటి పోల్.